హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. అలాగే సీఎఫ్ఎంఎస్ సైట్ నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చింది. సో, వీటన్నిటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ ప్రస్తుతం ఫిబ్రవరి నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లు జమ అయ్యే ప్రక్రియ పట్ల ఎంతో ఆసక్తి, ఉత్కంఠత నెలకొంది. ఫిబ్రవరి 25వ తేదీ నాటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ విభాగాల జీతాల చెల్లింపుల దిశగా వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎఫ్ఎంఎస్ మరియు నిధి పోర్టల్ నుండి కొన్ని కీలక సాంకేతిక మార్పులు మరియు అప్డేట్లు రావడం గమనార్హం. ముఖ్యంగా ఉద్యోగుల వ్యక్తిగత వివరాల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిధి పోర్టల్‌లో ఒక కొత్త అప్డేట్‌ను ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మనకు అత్యంత కీలకమైన నిధి పోర్టల్ నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటంటే, ఎంప్లాయీ లాగిన్‌లో ఫ్యామిలీ మెంబర్ ఎడిషన్ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా ఉద్యోగులు ఇప్పుడు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే తమంతట తామే స్వయంగా ఆన్‌లైన్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను మీరు ఏ సభ్యుడి వివరాలైతే జోడించాలనుకుంటున్నారో వారి ఆధార్ నంబర్‌ను నిధి పోర్టల్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ నమోదు చేసిన వెంటనే ఆధార్‌కు లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని పోర్టల్‌లో ఎంటర్ చేయడం ద్వారా ఈకేవైసీ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అందుకే ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులకి మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో ఈ ప్రక్రియ ముందుకు కొనసాగదు అని గమనించాలి. మీరు మీ కుటుంబ సభ్యుల వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత ఆ సమాచారం నేరుగా మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ గారి లాగిన్‌కు వెళ్తుంది. డీడీఓ గారు మీరు అప్‌లోడ్ చేసిన ఆధారాలను, సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవి సరైనవేనని నిర్ధారించుకున్న తర్వాత అప్రూవల్ ఇస్తారు. డీడీఓ గారి ఆమోదం లభించిన వెంటనే మీ సర్వీస్ రికార్డులలో మరియు నిధి డేటాబేస్‌లో మీ ఫ్యామిలీ మెంబర్స్ డేటా శాశ్వతంగా అప్‌డేట్ అవుతుంది. మరి ఇది భవిష్యత్తులో హెల్త్ కార్డులు లేదా ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాల బిల్లుల పరిస్థితిని గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీడీఓలు అందరూ కూడా తమ పరిధిలోని ఉద్యోగుల సాలరీ బిల్లులను సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో శరవేగంగా అప్‌లోడ్ చేస్తున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో బిల్లుల తయారీ మరియు అప్‌లోడ్ ప్రక్రియ చాలా వేగంగా, ఎటువంటి సాంకేతికత అంతరాయాలు లేకుండా జరుగుతోందని సమాచారం అందింది. ఇక మీ వ్యక్తిగత జీతం బిల్లులు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక లింక్‌ను అందుబాటులోకి అయితే ఉంచింది. దీని ద్వారా మీ యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి బిల్లు స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. అలాగే ఈ నెల జీతానికి సంబంధించి సాలరీ పే స్లిప్స్ కూడా ఇప్పుడు డౌన్‌లోడ్ అవుతూ ఉన్నాయి. ఇందుకోసం మీరు మీ యొక్క హెర్బ్ పేరోల్ నందు ఆప్షన్‌ను అయితే ఎంచుకొని అక్కడ మీకు 7 అంకెల పిన్, సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు దానికి సంబంధించి పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటీపీ సహాయంతో కొత్త పాస్వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. అలాగే లాగిన్ అయిన తర్వాత అక్కడ కనిపించే ఎంప్లాయీ పే స్లిప్స్ అనే టేల్ మీద క్లిక్ చేయగానే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పూర్తి పే స్లిప్ మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లోకి పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. ఇది మీ జీతం నుండి జరిగే మినహాయింపులు మరియు మీకు చేతికొచ్చే నికర జీతం ఎంత అనే ప్రాథమిక సమాచారాన్ని మీకు ముందుగానే తెలియజేస్తుంది. అలాగే పే స్లిప్‌లో మన యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ కూడా ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మరోవైపు బిల్లుల యొక్క ప్రస్తుత స్థితిని గమనించినట్లయితే చాలా జిల్లాల్లో బిల్లులు ఇప్పటికే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశకు చేరుకుంటున్నాయి. అంటే ట్రెజరీ అధికారులు బిల్లులను ఆమోదించారని, కేవలం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే ఆర్‌బీఐ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతుందని దీని అర్థం. పేమెంట్ పెండింగ్ స్టేటస్ మరియు ఇతర వేతన సమస్యలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఒక ప్రత్యేక నివేదిక కూడా వెలువడనుంది. ముఖ్యంగా మినిమమ్ టైమ్ స్కేల్ ఎంటీఎస్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల సమస్యల గురించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎఫ్ఎంఎస్ ఉన్నతాధికారులకు వివరించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన డేటా మరియు క్లియరెన్స్ అందిన వెంటనే నిధి పోర్టల్‌లో వారి వర్క్ లోడ్‌ను అప్‌లోడ్ చేస్తామని కూడా ఈ మేరకైతే హామీ ఇచ్చారు.
ఇకపోతే ఇది ఎన్టీఆర్ జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయుల జీతభత్యాల వంటి ప్రత్యేక సమస్య కూడా ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే అక్కడ తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించేందుకు అధికారులు ఇప్పుడు ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ అప్రూవల్ కోసమైతే ఫైల్‌లను పంపారు. వీటితో పాటు 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జాయినింగ్ తేదీల సమస్యలు మరియు వారు సమర్పించిన హామీల పత్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా త్వరగా పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు. ఇన్ సర్వీస్‌లో ఉండగా బీపీఈడీ లేదా బీఈడీ పూర్తి చేసిన వారికి అవసరమైన అనుమతులు మరియు పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా విన్నవించారు. అలాగే శ్రీకాకుళం, కృష్ణా మరియు చిత్తూరు వంటి ఉమ్మడి జిల్లాల విభజన తర్వాత కొన్ని మండలాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి ఆ నిధులు బదిలీ అయ్యేలాగా చూడాలని రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి చూస్తే ఫిబ్రవరి నెల జీతాల చెల్లింపు ప్రక్రియ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. పే స్లిప్స్ విడుదల కావడం అనేది జీతాల పంపిణీకి పడినటువంటి మొదటి అడుగుగా మనం భావించవచ్చు. ప్రస్తుతం సర్వర్‌లపై ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల కొంత బిజీగా ఉన్నప్పటికీ, పైన చెప్పిన పద్ధతుల్లో మీరు మీ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈసారి మార్చి 1 తారీఖు ఆదివారం సెలవు రోజు రావడంతో జీతాలు సమయానికి పడతాయా లేదా అన్న అనుమానం ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్‌లోనూ ఉంది. అయితే గతంలోనే ముఖ్యమంత్రి గారు మరియు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సెలవు రోజు అయినప్పటికీ ఆర్‌బీఐ పేమెంట్ సిస్టమ్ ద్వారా జీతాల జమ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే నిధులను సిద్ధం చేసి ఉంచింది కాబట్టి 1 తారీఖున ఆదివారం అయినప్పటికీ జీతాలు మరియు పెన్షన్‌లు ఖాతాలో జమ కావడానికి సాంకేతిక హ అగ్ సాంకేతికంగా అయితే అడ్డంకులేవీ లేవు. అయినప్పటికీ ఇప్పటివరకు సామాజిక పెన్షన్‌లు ఫిబ్రవరి 28వ తేదీనే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇది వారికి ఒక గొప్ప శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. సీఎం గారి కఠిన ఆదేశాల మేరకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి కూడా ఎటువంటి జాప్యం లేకుండా 1 తారీఖున జీతాలు అందుతాయని అయితే నమ్మకంగా చెప్పవచ్చు. అయితే ఎవరి బిల్లయితే ముందుగా డీడీఓల ద్వారా అప్‌లోడ్ అయ్యి ఆమోదం పొందాయో వారికి 1 తారీఖున అందుతాయి. మిగిలిన వారికి 2వ లేదా 3వ తేదీ లోపల జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తానికి మార్చి 5వ తేదీలోపు రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగ మరియు పెన్షనర్ ఖాతాల్లో పూర్తి స్థాయిలో నగదు జమ అయ్యేలాగా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఆదివారము సాంకేతికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటో తేదీన జీతాలు జమ అవ్వడానికి. కానీ మనకు గతంలో ఒకసారి సండే రోజు జీతాలు జమ కాలేదనమాట. కాబట్టి రెండవ తేదీ ఖచ్చితంగా ఒకటో తేదీ జమ కాకపోతే రెండవ తేదీ తప్పకుండా జమ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. జీతాలు, పెన్షన్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.